హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ చిత్రకూట్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడైతే మనకు స్టార్టింగ్లో ఎంట్రీ అయితే ఒక 20 రూపాయలు తీసుకుంటారు. పార్కింగ్, బైక్ పార్కింగ్ అయితే వెహికల్తో వస్తాయి కనుక పార్కింగ్ చేసిన తర్వాత ఒక ½ కిలోమీటర్ అట్లుంటుంది. చాలా షాప్స్, ఫుడ్ అవైలబుల్ అయితే ఉంది. దాంతోపాటుగా ఒక లాడ్జ్ కూడా ఉంది. యాక్చువల్గా వెనక సైడ్ ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళకి 1500 రూపాయల నుంచి 2000 ఆ విధంగా ఉంటుందంట. నాన్ ఏసీ అయితే కనుక నలుగురికి. వెనక సైడ్ అయితే వాటర్ ఫాల్ కనిపిస్తుంది యాక్చువల్గా. సో మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనమైతే తెలుసుకుందాం. సో ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్ ఏంటంటే ఇంద్రావతి నది పైనుంచి పడుతుంటుంది యాక్చువల్గా. అంటే ఇంద్రావతి నది కానీ ఒక చిన్న బండ లాంటి ఏరియా పైనుంచి పడి మనకు వాటర్ ఫాల్ లాగా తయారవుతుంటుంది. ఈ ఇంద్రావతి నది అనేటువంటిది మనకు ముందుకు వెళ్ళిన తర్వాత గోదావరి నది ఉంటుంది, అందులో కలిసిపోతుంది. ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద వైడెస్ట్ ఇండియాలో. 300 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఎత్తు ఎక్కువ ఉండదు, ఒక 30 మీటర్ల పైనుంచి పడుతుంటుంది, కానీ వెడల్పు మాత్రం 300 మీటర్లు ఉంటుంది. మనకేంటంటే ఇది వరకు ఒకసారి నవంబర్లో వచ్చాను, కానీ అప్పుడు ఇంత వాటర్ లేకుండే. సో ముందుంది. సో కొంచెం ముందుకు వెళ్తే చూద్దాం. చిత్రకూట్ వాటర్ ఫాల్ ఏంటంటే మనకు జగదల్పూర్ నుంచి చూసుకుంటే కనుక 36 కిలోమీటర్లు వస్తుంది. ఒక గంట సేపట్లో రావచ్చు. రోడ్డు చాలా బాగుంటుంది కండిషన్. ఇంకా సైడ్ నుంచి అయితే మనకు వాటర్ ఫాల్ చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అంటే వేరే మార్గం కూడా ఉంది, మనం పక్క నుంచి కూడా చూడొచ్చు. దాంతో పాటుగా ఏంటంటే బోటింగ్ అవైలబిలిటీ ఉంటుంది, కానీ ఇప్పుడు బోటింగ్ ఉండదు, ఎందుకంటే వాటర్ బాగా ఫాస్ట్గా పడుతుంది కదా. మనకి ఏంటంటే నవంబర్ టైంలో, అక్టోబర్ టైంలో వస్తే కనుక కింద బోటింగ్ కూడా చూడవచ్చు. దీన్నే నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, ఎందుకంటే అంత నయాగరా ఫాల్స్ అమెరికా లాగా అంత బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే మనం యాక్చువల్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాం. అంటే ఇంతకుముందు ఏంటంటే ఈ వాటర్ ఫాల్ పక్కన ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నుంచి చూస్తే ఆ వ్యూ కనిపించుద్ది. ఇప్పుడైతే మనకి వెనక సైడ్ చూడవచ్చు వాటర్ ఫాల్. సో ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే జూలై ఎండింగ్, జూలై 4 లాస్ట్ వీక్. వాటర్ మాత్రం చాలా ఫుల్గా ఉన్నాయి. ఇంత వాటర్ అయితే నేను నవంబర్లో వచ్చినప్పుడు అయితే చూడలేదు. ఫుల్ ఓవర్ఫ్లో అయింది. ఇది ఇంద్రావతి నది యాక్చువల్గా. ఇది తర్వాత గోదావరి నదిలో కలుస్తుంది. ఫుల్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు 300 మీటర్లు కంప్లీట్గా ఫుల్గా పోతుంది. మధ్యలో కొన్ని బండలు గిట్లా కనిపిస్తున్నాయి, కానీ లేకపోతే ఫుల్ వాటర్. సో ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్ రావాలంటే కనుక మనకు వర్షాకాలం వస్తే నిండుగా చూడవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే మీరు బోటింగ్ చేయాలంటే కనుక నవంబర్, డిసెంబర్ ఆ తర్వాత వస్తే బోటింగ్ కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ దగ్గర చూడాల్సినవి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నంబర్ 1 చిత్రకూట్ వాటర్ ఫాల్, కుటుంసర్ కేవ్స్, కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, మూడవది తీరత్గల్ వాటర్ ఫాల్, చిత్రధర వాటర్ ఫాల్. ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి జగదల్పూర్ అరౌండ్, బీజాపూర్ అరౌండ్ ఏరియాలో. తర్వాత ఇక్కడ అకామిడేషన్ కూడా దొరుకుద్ది మనకి. బీజాపూర్లో కానీ ఉండొచ్చు. బీజాపూర్ చాలా లాంగ్ అయింది, జగదల్పూర్లో ఉండాలి. హోటల్స్ చాలా ఉన్నాయి, 1000 రూపాయలు, 1200 ఆ రేంజ్లో ఉంటుంది. నేను తీసుకున్న హోటల్ సుధా ప్యాలెస్ అని ఒకటి ఉంది జగదల్పూర్లో, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ జగదల్పూర్లో కూడా ఎయిర్పోర్ట్ ఉంది. 900 రూపాయలు పర్ నైట్ ఒక రోజుకి.
అక్కడ నుంచి వ్యూ పాయింట్ చూసినాం కదా, అక్కడ నుంచి మనం కిందికి కూడా వెళ్ళొచ్చు, అంటే వాటర్ పడే కింది సైడ్ కూడా వెళ్ళొచ్చు. నార్మల్ డేస్లో అయితే మనకు బోటింగ్ ఉంటుంది, కానీ ఇప్పుడైతే బోటింగ్ అయితే ఏం లేదు. సో కిందికి అయితే మనకు మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు. ఇలా ఉంటాయి మెట్లు, ఒక పావు గంట 20 నిమిషాలు పడుతుంది దిగడానికి. నార్మల్ డే అంటే వర్షాకాలం కాకుండా, అంటే వరద ఉధృతి ఎక్కువ లేని టైంలో అయితే కనుక మనకు బోటింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే బోటింగ్ ఉండదు. బోటింగ్ రావాలంటే నవంబర్ టైంలో, ఆ టైంలో వస్తే మనం కిందికి వాటర్ ఫాల్ కింది వరకు బోటింగ్ తీసుకెళ్ళి వస్తారు. అప్పుడు కూడా వాటర్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఇంద్రావతి నది కదా, కంటిన్యూస్గా వాటర్ ఉంటాయి ఇయర్ అరౌండ్. ఇక్కడ ఏంటంటే నేచురల్ ట్రైల్స్ అని ఇలాంటి కొన్ని ట్రెక్కింగ్ రూట్స్ కూడా ఉన్నాయి. మనకు మ్యాప్ కూడా అక్కడ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు చూపించాను అక్కడ. సో మ్యాప్ కూడా ఉంటుంది, అంటే ఈ మౌంటైన్ లాగా ఏంటి ఏరియా చుట్టూరు కూడా తిరగొచ్చు. అంటే ఒక ఫుల్ డే మనం ఎంజాయ్ చేయొచ్చు చిత్రకూట వాటర్ ఫాల్ దగ్గరకు వస్తే కనుక. అయితే చిత్రధార వాటర్ ఫాల్కి వెళ్ళాం కదా, అక్కడ ఏంటంటే పిక్నిక్ స్పాట్, అక్కడ చాలామంది కుకింగ్ ఇట్లా చేసుకోవచ్చు. ఇక్కడ కుకింగ్ లాంటివి అయితే అవకాశం ఏం లేదు, కానీ మనకు ఫుడ్ అయితే కంప్లీట్గా అవైలబుల్ ఉంది. మ్యాగీ అలాంటివి అయితే దొరుకుతాయి. చాలా సూవెనీర్స్ కూడా, ట్రైబల్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఓకే, సో ఈ రోజుకైతే మనం 2 వాటర్ ఫాల్ చూసినాం. ఫస్ట్ చిత్రధార వాటర్ ఫాల్ చూసినాం, సెకండ్ చిత్రకూట వాటర్ ఫాల్ చూసినాం. చిత్రకూట వాటర్ ఫాలే చాలా బాగుంది, చాలా నిండుగా వస్తుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఇంద్రావతి నది యాక్చువల్గా అది. ఈ మెట్ల మార్గం ద్వారా మనం కిందికి వెళ్తే మనకు బోటింగ్ ఫెసిలిటీ ఉంటుంది, మనం డబ్బులు కట్టేసి బోటింగ్ కూడా చేయొచ్చు. నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చినప్పుడు వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడకపోతే కనుక మనకు ప్లేలిస్ట్లో పెడతాను, లాస్ట్లో చూడండి. మనకి ఇక్కడ ఏంటంటే లోకల్ పీపుల్ తయారు చేసినటువంటి కొన్ని వస్తువులు అయితే దొరుకుతాయి, కావాలనుకుంటే సోనీర్ లాగా కొనుక్కోవచ్చు. సో ఇక్కడైతే మనకు ధూపం అనే స్మెల్ వచ్చేది ఒకటి తయారు ఇస్తున్నారు, చెట్టు నుంచి వస్తుందంట. సో 100 రూపాయలకైతే ఒకటి ఇస్తున్నారు, 100, 200, 50 రూపాయలు అట్లున్నది. సో అదేంటంటే మంటలో వేస్తే మనకు కొంచెం మంచి స్మెల్ వస్తుంది. కేబుల్తో ధూపేనా, సాంబ్రాణి.